వాళ్ళు నడువలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాన్ని తొలగిపోడని దేవుని లేఖను సెలవిస్తున్నాయి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, దేవుని వాక్యాన్ని బాగుగా చూచుకున్నటి ద్వారానే దివ్య జ్ఞాన గ్రంథం బైబిల్ చెప్తా ఉంది. రీసెంట్ గా పూణే అనే ప్రాంతంలో జరిగిన సంఘటన మనకు ఎంతో జ్ఞానోదయాన్ని కలుగు చేస్తా ఉంది. ఈరోజు యవనస్తులు చాలా మంది అనేకమైన వ్యసనాలకు బానిస అయిపోతున్నారండి. ఎస్పెషల్లీ ధూమపానం, మద్యపానం, డ్రగ్స్, వ్యభిచారం, పోర్నోగ్రఫీ ఇలాంటి వాటికి బానిస అయిపోయి వారి జీవితాన్ని వారు పాడు చేసుకుంటా ఉన్నారు. సమాజాన్ని పాడు చేస్తున్నారు. వాడు పాడవటం మాత్రమే కాకుండా సమాజంలో అనేక మందిని పాడు చేస్తున్నటువంటి వారిని మనం సమాజంలో చూస్తున్నాం. రీసెంట్ గా పూణే అనేటువంటి మహానగరంలో అర్ధరాత్రి 2:30 గంటలకి భయంకరమైన యాక్సిడెంట్ జరిగిందండి. ఆ యాక్సిడెంట్ లో ఇద్దరు అబున్ శుభున్ తెలియనటువంటి అనీష్, అశ్విన్ అనేటువంటి వ్యక్తులు భయంకరమైన రీతిలో వారు యాక్సిడెంట్ లో బలైపోయారు, యాక్సిడెంట్ లో మరణించారు. వివరాల్లోకి వెళ్తే పూణేలో ఒక గొప్ప కాంట్రాక్ట్ ఉన్నారండి. అతని పేరు విశాల్ అగర్వాల్. ఆ వ్యక్తి తన కొడుక్కి 17 సంవత్సరాల తన కొడుకుకి 2 కోట్ల రూపాయల కార్ని, పోర్షే స్పోర్ట్స్ కార్ని బహుకరించాడట. మైనారిటీ తీరలా, ఇంకా మేజర్ అవ్వలేదు. 17 సంవత్సరాల బాబుకి 2 కోట్ల రూపాయలు కలిగినటువంటి పోర్షే కార్ని గిఫ్ట్ గా ఇచ్చాడట. వాడు ఏం చేశాడని ఆలోచన చేస్తే, వాడు ఆ రోజు రాత్రి స్నేహితులతో పాటు 2 బార్లో ఇష్టానుసారంగా తాగాడండి. పేకల వరకు తాగాడు. తాగి 2:30 గంటలకి స్నేహితులను వెంటేసుకుని రోడ్డు మీద 240 కిలోమీటర్ స్పీడ్ తో ప్రయాణం చేస్తున్నాడు. భయంకరమైన గర్వంతో, విర్రవీగుతున్న దుష్టత్వంతో, ఆ యొక్క వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడే ఆఫీస్ ముగించుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గా వారు పనిచేస్తున్నారు. ఇంటికి వెళ్తున్నటువంటి వారిని అంత వేగంతో ఎప్పుడైతే గుద్దాడో అక్కడికక్కడే స్పాట్ లో వారు చచ్చిపోయారండి. ఎంత విషాదకరం. ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఈ రోజున మా బిడ్డలు చనిపోవడానికి కారణము ఆ యొక్క భయంకరమైనటువంటి వేగంతో వచ్చిన వ్యక్తే. మైనర్ కి డ్రైవింగ్ లైసెన్స్ లేదు, అయినా సరే వాళ్ళ తండ్రి దాన్ని ఎంకరేజ్ చేశాడు. అంటే 240 కిలోమీటర్ స్పీడా 2 కోట్ల రూపాయల కారుతో ఎప్పుడైతే గుద్దాడో ఆ నడి రోడ్డు మీద మొగత జీవుల వలె ఒక ఎంతో దీనాతి దీనమైన పరిస్థితుల్లో ఆ శవాలు అందరూ చూడటం జరిగింది. చాలా విషాదకరమైన సంఘటన. ఎవరు నందాం ఇక్కడ? ఆ తండ్రిని అందామా? 2 కోట్ల రూపాయల కారుని బహుకరించాడు, మైనారిటీ తీరలేదు, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఏ డ్రైవర్ని పెట్టకుండా కొడుకు కారు ఇచ్చాడు. వేదాంత్ అగర్వాల్ అనేటువంటి ఆ యొక్క టీనేజ్ బాయ్, మైనర్ బాయ్ ఎప్పుడైతే యాక్సిడెంట్ చేశాడో బాగా తప్ప తాగి, పేకల వరకు తాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరిని కూడా గుద్దినప్పుడు వారిద్దరూ నడి రోడ్డు మీద చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ యొక్క అగర్వాల్ని తీసుకెళ్ళి ఆ స్టేషన్లో పెట్టారు. ఆ తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పు మీరు వింటే ఆశ్చర్యపోతారండి. అదేంటంటే అగర్వాల్కి గంటలో బెయిల్ ఇచ్చేసారండి. ఒక్కరోజు కూడా రిమాండ్లో ఉంచలేదు. గంటలో బెయిల్ ఇచ్చేసి ఒక మాట చెప్పారు, బాబు 300 పేజీలు కలిగినటువంటి ఒక మంచి ఆర్టికల్ నువ్వు రాయి, యాక్సిడెంట్లు ఎలా జరగకూడదో రాయి, ఆ తర్వాత నీకు బెయిల్ ఇస్తున్నామని చెప్పి విడిచిపెట్టేశారు ఆ అబ్బాయిని. ఆలోచన చేద్దాం. రోజున ఎందుకు అలా జరిగి ఉంటుందంటే, తన తండ్రి చాలా పెద్ద కాంట్రాక్టర్, కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు. అందుని బట్టి లాయర్లను కొనేశాడు, జడ్జిలను కొనేసి తీర్పును అన్యాయాన్ని న్యాయంగా, న్యాయాన్ని అన్యాయంగా మార్చేసేటువంటి ఆ యొక్క శక్తి డబ్బుకు ఉంది కదా. అందుని బట్టి అలాంటి తీర్పు వచ్చింది. చాలా విచారకరం. ఆలోచన చేయండి. ఆ తండ్రి తనను సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు, కానీ ఒకనాడు భయంకరమైనటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తి మారబోతా ఉన్నాడు. అందుని బట్టి మీరు అటువంటి పరిస్థితుల్లో మీ బిడ్డలను పెంచొద్దు, దేవుని కోసం పెంచండి. విపరీతమైన వేగంతో నడిపినటువంటి ఆ దురుసు డ్రైవింగ్కి, త్రాగి నడపడం ద్వారా 2 కుటుంబాలు ఈ రోజున బజార్ పాలైనవి. 2 కుటుంబాలు ఈ రోజున విరిచిన విస్తర వలె వారి కుటుంబాలు మార్చబడినాయి. ఎవరినన్నాం ఇక్కడ? ఆలోచన చేద్దాం. దివ్యజ్ఞాన గ్రంథం చెప్తా ఉంది, బాలు నడువలసిన త్రోవను వారికి నేర్పము. తండ్రి ఏం చేశాడు? చిన్నప్పుడే లగ్జీరియస్గా బ్రతకడం నేర్పించాడు. అతనికి ఏది కావాలో కొనటం ప్రారంభించాడు. అంటే 17 సంవత్సరాల బాబుకి 2 కోట్ల రూపాయల కారు అవసరమా? ఆలోచన చేయండి. తన కొడుకును తానే పాడు చేయలేదా? ఆలోచన చేద్దాం. అంత మాత్రమే కాదు, 17 సంవత్సరాల యవనస్తుడు, టీనేజ్ బాయ్ 2 బార్లలో పేకల వరకు తాగాడట. ఆ వీడియో క్లిప్స్ కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి? ఎందుకు మనిషి శారీరకంగా ఆనందించాలని ఇంత విపరీతమైనటువంటి దోరలకు ఎందుకు వెళ్తున్నాడు? జీవితం అంటే తినటం, తాగటం, సుఖించటమేనా? జీవితం అంటే పాపంలో ఆనందించడమేనా? పాపంలో జుర్రుకుంటూ నిజంగా పాపంలో ఆనందించడమే జీవితము? ఆలోచన చేయండి. దేవుడు ఈ జీవితాన్ని శరీర కోరికలు తీర్చుకోవడం కొరకు సృష్టించలేదు మనల్ని. లేకపోతే ఈ జీవితంలో బాగా సుఖించడం కొరకు దేవుడు మనం సృష్టించలేదు, కానీ ఆయనతో మనం సహవాసం చేయాలని, ఆయన మనలో నివసించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు మహిమార్థకరంగా జీవించాలని దేవుడు మనం సృష్టించాడు. కాబట్టి జీవిత యొక్క పరమార్థం సుఖించడం కాదండి. జీవిత పరమార్థం శరీరాశలు, నేత్రాశలు, జీవబడంబాన్ని కలిగి ఉండి శారీరకమైన సుఖాన్ని అనుభవించడానికి కాదు. మనం బ్రతకాలి, 10 మందికి బ్రతుకునివ్వాలి, మనం నవ్వాలి, అనేక మంది నవ్వించాలి,
మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మంది దీవెనకరంగా ఉండాలి. మన ద్వారా ఏ ఒక్కరు కూడా కీడు అనిపించడానికి వీల్లేదు, మన ద్వారా ఏ ఒక్కరు నష్టపోవడానికి వీల్లేదు. బ్రతికేటువంటి కొంతకాలము దేవునికి మహిమార్థకరంగా జీవించాలి. తండ్రిని అందామా లేకపోతే సమాజాన్ని అందామా, ఎవరిని అందాం? మైనర్ బాయ్ కూడా బార్కు వస్తే వాళ్ళు మందు ఇవ్వటం, ఆ తర్వాత వారు త్రాగటం, ఆ స్నేహితులతో పాటు ఇద్దరిని పొట్టను పెట్టుకున్నారు. దేవుని లేఖనం చెప్తుంది ఈరోజు ఎందుకు మనుషులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఈరోజు రేవ్ పార్టీలని, డిస్కోటెక్లని, పబ్బుల గుండా ప్రయాణం చేస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటూ అనేకమైన జీవితాన్ని పతనం చేస్తున్నారు. ఎందుకో తెలుసా? దేవోక్తి లేదు. దేవోక్తి లేకపోవడం ద్వారా జనులు కట్టులేక తిరుగుతారండి. దేవుని భయం లేదు. ఈరోజు దేవుడు అంటే భక్తి ఉంది అందరికీ, దేవుడు అంటే భయం లేదు. దేవుని ఎందుకు భక్తులు కలిగి ఉంటాం అనేటువంటిది చెడుతనాన్ని అసహించుకుంటని దేవుని లేఖనం సెలవిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క సన్నివేశాన్ని, ఈ యొక్క న్యూస్ని నేను విన్నప్పుడు నా హృదయం కలిసివేయబడిందండి. నిజంగా చాలా బాధ అనిపించింది. అందుని బట్టి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ తల్లిదండ్రులారా, మీ బిడ్డల్ని దేవుని శిక్షలో, ప్రేమలో పెంచండి, దేవుని కొరకు పెంచండి. నిజంగా యవన కాలంలో వారికి లగ్జరీస్ వారికి అలవాటు చేయొద్దు. వారి అవసరాలు తీర్చండి కానీ వారి కోరికలు తీర్చొద్దు. వారికి ఏ టైంకి ఏది కావాలో అదే ఇవ్వండి తప్పించి వారు అడుగుతున్నారని చెప్పి వారి లగ్జరీస్ డిజైర్స్ని మీరు సాటిస్ఫై చేస్తే మీ కొడుకులు మీకు కాకుండా పోతారు. జీవితంలో భయంకరమైన త్రాగుబోతులుగా, భయంకర వ్యభిచారులుగా, భయంకర డ్రగ్గిస్టులుగా మారిపోతారు. అందుని బట్టి బిడ్డలు దేవుని కోసం పెంచండి, దేవోక్తిని కలిగి దేవుని వాక్య ప్రకారం పెంచండి. తద్వారా మీ బిడ్డలు ఉన్నతమైన స్థానానికి వస్తారు. దేవుని కోసం పెంచండి, దేవుని శిక్షలో, ప్రేమలో, బోధలో పెంచండి. తద్వారా సర్వశక్తుడు మీకు జీతాన్ని ఇస్తాడు. బిడ్డలను పెంచే విషయంలో తస్మాత్ జాగ్రత్త. దేవుని కోసం పిల్లల్ని పెంచుదాం. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.